హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఒక 5 వంకాయలు, 3 టమాటా పళ్ళు, ఒక చిన్న ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని చిటికెడు మెంతులు, జీలకర్ర, ధనియాలు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు, నువ్వులు, ధనియాలు అన్నీ, కొన్ని మెంతులు అవన్నీ వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత అవి వేగగా పక్కకి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. తర్వాత టమాటా పళ్ళు, చిన్న ఉల్లిగడ్డ తరిగి వేసుకోవాలి. టమాటా ఉల్లిగడ్డని అవి కొద్దిగా మెత్తబడ్డాక కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పచ్చడికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి కొద్దిసేపు ముక్కలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాత అవి మెత్తబడ్డాయా లేదా టెస్ట్ చేసుకోండి ఒకసారి వంకాయ ముక్కలు. తర్వాత ఇది చల్లబడ్డాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అవి మెత్తగా అయ్యే తర్వాత ఈ వంకాయ ముక్కలు అవి అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అంతే అండి, ఎంతో కమ్మనైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ఒక చిన్న కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని